యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. రాబోయే దినాలను కూడా దేవుని యొక్క ఉగ్రత దినములే. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మహాశ్రమ గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది కొత్త నిబంధన గ్రంథంలో. అది పాత నిబంధన గ్రంథంలో మాత్రం దేవుని ఉగ్రత దినములు ఉంది. కాబట్టి ఈ రాబోయే దినాలు కూడా దేవుని ఉగ్రత దినం. దేవుని ఉగ్రత దినం ఎలా ఉంటుందంటే, గాఢాంధకారం ఉంటుంది. సూర్యకాంతివుడు, చంద్రుడు మరి కాంతివుడు. అంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు వెలవెలబోవును. సూర్యుడు తేజోహీనుడు అవును అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే, భూమి ఒకటి తన స్థానం తప్పినప్పుడు సూర్యకాంతి మనం చూడలేం. దేవుని వాక్యం మరొక చోట ఏం సెలవిస్తుందంటే, భూమి తన స్థానం తప్పు, భూమి బద్దలైపోవచ్చినది, భూమి తునాతునకలైపోవచ్చినది. ఇటువంటి వాక్యాలన్నీ కూడా దేవుని వాక్యంలో, ప్రవచన వాక్యాల్లో ఉన్నాయి. ఇవన్నీ జరగవలసి ఉంటుంది. ఎవరు కూడా ఆపేది ఏం లేదు. దేవుడు ముందుగా నిర్ణయం చేసినవి కూడా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి అవి జరిగే సమయం దగ్గరకు వచ్చేసింది. అవి జరిగే సమయం దగ్గరకు వచ్చినప్పుడు భయంకర విపత్తులు అనేవి జరుగుతాయి. ఏదైతే గాఢాంధకారం అంటున్నామో, దేవుని ఉగ్రత దినం అంటున్నామో, అది ఇంతకు ముందు లేదు, ఇక ముందు కూడా రాదు. అటువంటిది భయంకర ఉగ్రత దినము మరి వస్తుందానికి దేవుని వాక్యం ఖచ్చితంగా ఉంది. తారీఖులు, డేట్లు ఏం లేవు, కానీ సూచనలు బట్టి తెలుసుకోవచ్చు. అంత్య దినంలో ఉంటున్న వారి సూచన ప్రతి ఒక్కరు గమనించండి. దేవుని రాకడ సమీప దినంలో ఉంటున్న ప్రతి ఒక్కరు గమనించండి. అది అన్ని కూడా బైబిల్ వాక్యం సూచనలు ఉన్నాయి. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మరి రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం, ఇవన్నీ కూడా దేవుని వాక్యం కాబట్టి అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి దేవుడు గుమ్మం దగ్గరే ఉన్నాడు రావడానికి. రెండోసారి మధ్యాకాశంలోకి ఆయన వస్తారు. మరి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఈ లోకంలో మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తారు, యేసుక్రీస్తు అంగీకరించి ఉంటారు, మరి యేసు రక్తం నమ్ముతారు, మరి యేసు రక్తం పాపాలు కడుక్కుంటారు, పాప క్షమాపణ దేవుడి దగ్గర పొందుకుంటారు, వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకుంటారు. ఎప్పుడైతే మరి యేసు ప్రభు మధ్యాహ్న కాలంలోకి వచ్చినప్పుడు గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మహిమ శరీరంతో ఆ దినంలో వెళ్ళిపోతారు. బస్ మట్టి శరీరము, మానవ శరీరం అంతా కూడా రెప్పపాట్లు మహిమ శరీరంగా మారి మరి పరిశుద్ధ దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులందరూ కూడా చేరుకుంటారు. పరిశుద్ధులు మాత్రమే అక్కడికి చేరుకుంటారు. పరిశుద్ధులు కాని వారు భూమి మీద విడిచిపెట్టబడతారు. అటు తర్వాత నరకంలో కూడా వేయబడతారు. కాబట్టి గమనించండి, భూలోకంలో ఉండగానే మీకు ఏది కావాలో మీరు నిర్ణయం తీసుకోండి. మరి దేవుని దగ్గరికి పరిశుద్ధ పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నారా, లేదా యుగయుగములు మనుషుల అగ్నిగుణంలోకి వెళ్ళాలనుకుంటున్నారా? పరలోక పట్టణం యుగయుగములు ఉంటుంది, అక్కడ సంతోషం మరి ఎంతో ఆనందం ఉంటుంది. అక్కడ భూమిలో మనం అనుభవించిన గొప్ప సంతోషం, నెమ్మది ఉంటుంది అక్కడ. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి నరకానికి వెళ్తే కనుక యుగయుగములు మండుచిన అగ్ని అరదు, పురుగు చావదు, మరి ఏడుపురు పండ్లు కొరుకుతూ ఉంటుందండి దేవుని ఆకలి చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, మరి ఏది మరి ఎక్కడికి వెళ్ళాలని నేను మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాలు ఇంకా తెలుసుకుంటే బైబిల్ చక్కగా జాగ్రత్తగా చదవండి. బైబిల్ గురించి యాప్స్ కూడా వస్తున్నాయి. బైబిల్ యాప్ వేసుకొని చక్కగా చదవండి. దేవుడి మాటలు దించింది ఒక